నాలుగవది, దేవుడు కొన్ని పనులు చెప్పి వాడిని స్వస్థపరిచేవాడు. ఒక గుడ్డివాడు వచ్చాడు, దేవా నా కన్నులు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన కోరుతున్నాడు. దేవుడు ఉమ్ము వేసి బురద చేసి ఆ మట్టిని తీసి వాని కన్నులకు పూసి, అయ్యా నీవు వెళ్ళి ఆ సిలుయోను అనే కోనేటిలో ఏం చేసుకున్నాము, నీ కన్నులను కడుక్కునము అన్నాడు. దేవుడు అంతా పనిచేశాడు. అతడు వెళ్ళి కడుక్కోపోతే స్వస్థత వచ్చేది కాదు. దేవుడు చేయాల్సిన ప్రార్థన చేశాడు, కన్నులు పూశాడు, ముట్టాడు కన్నులని, ఇప్పుడు వెళ్ళి కడుక్కొనమన్నాడు. జానయ్య గారు చెప్పారు, ఎన్ని వారాలు రావాలన్నారు? షాలకు వచ్చేవారు ఎన్ని వారాలు రావాలన్నారు? 7 వారాలు రమ్మన్నారు. ఎప్పుడు రావాలన్నారు? అమ్మా ముగింపు ప్రార్థనకా ఎప్పుడు రావాలి? నచ్చినప్పుడు వస్తే సరిపోద్దండి. అయ్యగారు అడిగితారేటి, అని అడిగే వాళ్ళు ఉన్నారేటి? దేవునికి స్తోత్ర. ఎప్పుడు రావాలి? ప్రారంభ ప్రార్థనకి రావాలి. ఎప్పటి వరకు ఉండాలి? అమ్మా 7 ప్రార్థనలు అయిపోయిన వెంటనే వెళ్ళిపోవాలి. అవునా? దేవునికి స్తోత్ర. ముగింపు ప్రార్థన వరకు ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక పని చెప్పాడు. అతడు వెళ్ళి ఆ యొక్క కొన్నిటిలో తన కళ్ళు కడుగుకునగా అతడికి ఏమొచ్చింది చెప్పండి? చూపు వచ్చింది. నీవు 7 వారాలు రావాలి. ఎన్ని వారాలు చెప్పండి? గడ్డు సమస్య అయితే ఎన్ని వారాలు రావాలి? 21 వారము రావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఎక్కడికి రావాలి? నెలకొకసారి కాదండి. ఎప్పుడండి? నెలకొకసారి కాదు. అలాగ వస్తే రక్షణ పొందలేరు. దేవుని బిడ్డలారా, దేవుడు స్వస్థపరచడానికి మెట్టుకైతే 1 వారం సరిపోతుంది, 1 గంట సరిపోతుంది. నువ్వు వస్తే దేవుడు స్వస్థపరచడానికి ఆయన అసమర్థుడేమీ కాదు. 7 వారాల్లో ఆయన స్వస్థపరచాలని కాదు, ఆయన నిన్ను మొదటి వారంలోనే స్వస్థపరచగలడు. కానీ నీవు 7 వారాలు ఎందుకు రావాలంటే దేవుని తెలుసుకోవాలి, దేవుని గొప్పతనం తెలుసుకోవాలి. రక్షణ అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, నిత్యరాజ్యం అంటే ఏమిటి, దేవునికి బిడ్డగా నీవేం చేయబడాలి? మార్చబడాలి. హల్లెలూయా. అందుచేత నువ్వు రావాలి. అది గడ్డు సమస్య అయితే ఎన్ని వారాలు రావాలి? 21 వారం రావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధికి వస్తే నువ్వేం చేయబడతావు చెప్పండి? స్వస్థపరచబడతావు. దేవునికి స్తోత్రం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి రమ్ముమోయువారలు, ప్రయాసపడి రమ్ముమోయువారలు, ప్రభుని చెంతకు పరుగుడి వేగము, ప్రభుని చెంతకు పరుగుడి వేగము. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా రండి. ఎవరి యొద్దకు రండి? దేవుని యొద్దకు రండి. ఆయన సమ్ముఖం యొద్దకు రండి. 7 వారాలు చేయండి. ప్రారంభ ప్రార్థనకి రండి, ముగింపు ప్రార్థన వరకు ఉండండి, ప్రార్థనలు చేయించుకోనండి, దైవాశీర్వాదాలు పొందండి, దైవికమైన మేలులను పొందండి. జరగని కార్యం అనేది ఉండదు, జరగని అద్భుతం అనేది ఉండదు, తగ్గని వ్యాధి అనేది ఉండదు. అన్ని వ్యాధులను దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవా, ఇదిగో తండ్రి, జానయ్య గారికి చెప్పించి నీవు ఇక్కడ ప్రారంభింపచేసి నీ స్వస్థత శాల బట్టి నీకు వందనాలు. ఈ ముదనూరుపాడు స్వస్థత శాల బట్టి నీకు స్తోత్రములు. అనేక మందిని తీసుకుని వచ్చి నీవే స్వస్థపరిచి బలపరిచి నడిపించుచున్న విధానం బట్టి నీకు స్తోత్రములు. 7, 14, 21 వారములు చేర్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరచండి. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, ఆశీర్వాదము నీ బిడ్డలకు ఇచ్చి నీవే బలపరచమని. అదే శ్రమైనా, అదే శోధనైనా, అదే ఇరుకైనా, అదే ఇబ్బంది అయినా నీవే బలపరిచి నడిపించమని, నూరంతలుగా ఫలింపచేయమని, ఆశ్చర్య దివ్య కార్యాలు మెండుగా జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమున మిక్కిలి వినయముతో బతిమిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాతా.